వీళ్ళ మళ్ళీ ఏమవుతుంది, ఒక గంట తిరిగిపోతారు వీళ్ళ చేత కాదని. అట్లాంటోళ్ళు ముక్కు మీద ఏలేసేటట్టు 10:30 వరకు కాగితాల పెంటలో క్యాంపెయినింగ్ చేసి వాళ్ళకే ఆశ్చర్యం, కడప నియోజకవర్గాన్ని ఆశ్చర్యం పొందినట్టు మన పిల్లలు మనతో పాటు నడిచినారు. వాళ్ళ స్ఫూర్తితోనే ఇది సాధ్యమైందని తెలియజేస్తున్నాను. మన యువ నాయకులు, యువత ఎక్కడే కానీ వెనుకడుగేయలేదు. అడుగడుగున అదే ఉత్సాహంతో, ఉద్వేగంతో ఒక పిక్నిక్ లాగా ఏ విధమైన అలుపు లేకుండా చక్కగా రోడ్ల మీద దొరికే రొట్టెలు తిన్నాము. ఇళ్ళల్లోకి పోతే జామకాయలు దొరికితే జామకాయలు కోసుకొని తిన్నాము. మనందరము ఒక పిక్నిక్ లాగా క్యాంపెయినింగ్ చేస్తాం. మీ అందరికీ గుర్తుందా? సుభాష్ చెప్పినాడు, అక్క రాత్రి 2 గంటలకి నా ఇంట్లో మీటర్ కట్ చేసినారక్క, నాకు కరెంటు లేకపోయినా పర్లేదు, నన్ను పార్టీ మారమని బలవంతం చేస్తున్నారు, మారే ప్రశ్నే లేదక్క అన్నాడు. సుభాష్ ఉన్నాడు ఇక్కడ. బూత్ క్యాప్చర్ చేస్తాం, 2 లక్షలు కొడితే బూత్ కొనేయచ్చు. ఏం చేసాం మనము? ఆ బూత్లోకి వచ్చున్న వైకాపా ఏజెంట్లకు అన్నాలు మనం పెట్టాం. వాళ్ళు వాలంటీర్లతో తిరిగినారు, మనము మన నికార్సైన క్యాంపెయినింగ్ టీంతో తిరిగినాం. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ మనతో పాటు ఈ విజయానికి కారకులైనారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అన్న, ఒక చిన్న రిక్వెస్ట్, మా క్యాంపెయినింగ్ టీంతో మీరు ఒక ఫోటో తీసుకోవాలి, గ్రూప్ ఫోటో. అది మీకు ఒక రిక్వెస్ట్. ఇక్కడే ఉన్నారన్నా కొమ్మలపాటి ప్రసాద్ స్టిక్కరింగ్ యూనిట్. చాలా పెద్ద వయసు, కానీ 25 ఏళ్ల పిల్లోడు కంటే ఎక్కువ 90,000 ఇళ్ళకి కొమ్మలపాటి ప్రసాద్ ఇద్దరు స్టిక్కర్లు అంటించినారన్న. వాళ్ళు పీకడము, మనోళ్ళు మళ్ళా అంటించడం, ఇదే పని. ఈరోజు మాతో పాటు క్యాంపెయిన్ చేసిన మహిళలు లక్ష్మి, పార్వతి, ప్రసన్న, అరుణ, ప్రణావతి, లక్ష్మీదేవి, సుజాత అందరు ఉన్నారన్న. వీళ్ళు ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదన్నా, మీ యువగలం పాదయాత్రలో తెలుగుదేశం పార్టీలో చేరి క్యాంపెయినింగ్ చేసిన మహిళలన్న. మరొక ముఖ్యమైన విషయం మీకు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా మన అన్నగారు ఉన్నారు, రాబో కొద్ది కాలంలో కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయి. ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను, 50 డివిజన్లు ఉన్న మన కార్పొరేషన్ 66 డివిజన్లు అవుతా ఉంది. ఈ పార్టీలో కష్టపడి పనిచేస్తున్న సమర్థులైన నాయకులకు అవకాశాలు వస్తాయి. మనందరము కష్టపడి రేపు కార్పొరేషన్ కొట్టబోతున్నామా లేదా? కొట్టి మన యువ నాయకుడికి బహుమతిగా ఇవ్వబోతున్నామా లేదా? జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైన నారా లోకేష్ గారికి కడప కార్పొరేషన్ బహుమతి అవునా కదా? మనం ఇవ్వబోతున్నాం. అది ఖాయం. గట్టిగా చెప్పాలా? ఖాయం. కార్పొరేషన్ తెలుగుదేశం పార్టీ హస్తగతం అయిపోతుంది. అన్న, ఈరోజు అభివృద్ధి విషయానికి వస్తే కడప నియోజకవర్గం ముఖ్యంగా తాగునీటి, రోడ్లు మరియు డ్రైనేజీకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తా పోతా ఉన్నాం. ఈరోజు 575 కోట్ల రూపాయలతో మాకు నీళ్లు లేవన్నా. ముఖ్యంగా కడప నియోజకవర్గంలో తిరిగి నేను తెలుసుకునేది ఏంటంటే, అత్యంత పాత నగరం కడప. ఎప్పుడో పుట్టింది, 400 సంవత్సరాల క్రితము. కానీ మా కడపకు సరైన తాగనీకి మంచినీళ్ళు లేవు. బ్రహ్మసాగర్ నుంచి కడపకు గ్రావిటీ పైప్ లైన్ నిర్మాణం మీద మన ముఖ్యమంత్రి గారు మాకు అవకాశం ఇవ్వడం జరిగింది. దాని టెండర్ అవడం జరిగింది. ఇప్పుడు గ్రౌండ్ అవడం మాత్రమే మిగిలింది. ఈ కార్యక్రమము కడప నియోజకవర్గానికి నీళ్ళు ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది, మన యువనేత నారా లోకేష్ గారిది అని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ జిల్లా, ఈ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రులు ఇద్దరు, ఊరి నుంచి డిప్యూటీ సీఎంలు ఏం చేశారంటే, కడపని ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ని ఆస్పిరేషనల్ కడప చేశారు. ఒక ఏజెన్సీ కంటే అధ్వానంగా కడపని పెట్టినారు. నాకు ఇక్కడ తిరిగినప్పుడన్నా ఎప్పుడే కానీ 23 ముందు నేను కడపలో పెద్ద తిరిగింది లేదు. క్యాంపెయినింగ్లోనే మొత్తం కడప మొత్తం తిరిగినాను 9 నెలలు. నాకే ఆశ్చర్యం వేసిందన్న, ఇంత అధ్వానంగా ఒక హెడ్ క్వార్టర్స్, ఇక్కడి నుంచి 2 ముఖ్యమంత్రులు అయ్యారు. హెడ్ క్వార్టర్స్ని ఇంత అధోగతిన నిర్లక్ష్యం చేసిన
ఉంటుందా అనేది నాకే ఆశ్చర్యం కలిగింది. రోడ్లు లేవు, కాలువలు లేవు, నా ఇంటి నీళ్ళు నీ ఇంటి మీద, నీ ఇంటి నీళ్ళు నా ఇంటి మీద వస్తూ అధోగతి పాలైందన్న. దీన్నంతా మన ప్రభుత్వము చక్కబెట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళి స్పెషల్ పర్మిషన్ మీద 69 కోట్ల రూపాయలతో మళ్ళా గ్రాంట్ తీసుకోవడం జరిగిందన్న. ఆ పనులు ఎగ్జిక్యూషన్లో ఉన్నాయి. దాంతోపాటు రవీంద్రనగరు ఈ పక్కన ఆ పక్కన ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్న షామీరియాపేట్ బ్రిడ్జ్, లా కాలేజ్ బ్రిడ్జ్కి పర్మిషన్ తీసుకొని స్పెషల్ ఫండ్స్లో 20 కోట్ల రూపాయలు గ్రాంట్ చేయించుకోవడం జరిగిందన్న. వర్క్ గ్రౌండ్ అయింది, వర్క్ ప్రోగ్రెస్లో ఉందన్న. కడపలోని ప్రజలకు అభివృద్ధిని పరిచయం చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అన్న, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ అన్న, చాలా మంది పేదోళ్ళు ఉంటారన్న. ముఖ్యంగా కడప అత్యధిక జనాభా, దాదాపు మాకు ఓట్లే 2,87,000 అన్న. 144 ప్రభుత్వ కార్పొరేషన్ సంబంధించిన స్కూల్స్ ఉన్నాయన్న. నేను దాదాపు చాలా స్కూల్స్ని వెళ్ళడం జరిగిందన్న. బెంచ్లు, బాత్రూమ్లు, నీళ్ళు, కాంపౌండ్ వాల్స్ అన్న బేసిక్ అన్న. ఇవి బేసిక్. ఆడపిల్లలు బాత్రూమ్ పోతే వాళ్ళకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చేకుండా చూడవలసిన బాధ్యత మనదన్న. అది బేసిక్ అన్న. మంచి ఆర్ఓ వాటర్ ఇవ్వాల్సిన బాధ్యత మనదన్న పిల్లోళ్ళకి. అలాగనే పిల్లోళ్ళు, ఆకతాయి పిల్లోళ్ళు ఎగిరి గోడలు దుంకి స్కూళ్ళల్లోంచి పోకుండా వాళ్ళని కట్టడి చేసి డిసిప్లిన్గా వాళ్ళని స్కూల్లో పెట్టి చదివించుకోవాల్సిన అవసరం ఉందన్న. ఇవన్నీ నేను మీ దృష్టికి తీసుకొని వస్తుందన్న. కలెక్టరేట్ ముందే జూనియర్ కాలేజ్ ఉందన్న, కాంపౌండ్ వాళ్ళు లేదన్నా, పిల్లోళ్ళు వెళ్ళిపోతున్నారన్న. దానికి తక్షణమే కాంపౌండ్ వాళ్ళకి శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నానన్న. ఇంకొక ముఖ్య విషయము, ఇది నా కోరిక, ఇది నా డ్రీమ్. మా కడపలో 4 చెరువులు ఉన్నాయన్న. 4 చెరువులు మా కడపలోని మురికి నీటిని తీసుకుపోయి పెట్టుకుంటున్నాయన్న. వాటిని సుందరీకరణ చేసి ఈ యొక్క 4 చెరువులు, పక్కిరిపల్లె చెరువు, బుడ్డాయిపల్లె చెరువు, పుట్లంపల్లె చెరువు, దేవుని కడప చెరువును సుందరీకరణ చేసి మనము నడిచి వాక్ చేసుకునే విధంగా మన మహిళలు ఆ పార్కు చుట్టూ వాక్ చేస్తూ వాళ్ళు ఆహ్లాదకరంగా ఆరోగ్యాలు పెంచుకునే విధంగా మన ప్రభుత్వం ద్వారా ఈ కడపకి ఒక ఫేస్ లిఫ్ట్ కావాలని నా కోరికన్నా. ఇది నా ఆధ్వర్యంలో జరగాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నా. మీరు తప్పకుండా దీనికి శాంక్షన్ చేస్తారని పూర్తిగా నమ్ముతున్నానన్నా.